మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ముందుగానే వ్రాయబడి ఉన్న ప్రపంచ చరిత్ర గ్రంథము. దీనిలో ఇంతవరకు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఇక ముందు జరగబోనవి అన్నీ ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రపంచానికి ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో సంఘం ఏం కాబోతుంది, దేవుని ప్రజలకు ఏం జరగబోతుంది, దేవుని ప్రజలు ఎక్కడ ఉండబోతున్నారు, భూమి మీద ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే దానికి మన ముందు ఉన్న ఒకటే మార్గం, పవిత్ర బైబిల్ గ్రంథం. భవిష్యత్తు అనేది దేవుని డిక్షనరీలో లేదు. మనము కాలమును గురించి మాట్లాడేటప్పుడు జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోవున్నది అంటాం, అంతే కదా. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ దెర్ ఈస్ నో టెన్స్. దేవుడు కాలమునకు బయట ఉన్నవాడు. నాతో చెప్పండి, దేవుడు కాలమునకు బయట ఉన్నవాడు. ఆయన కాలములో లేడు, మనము కాలములో ఉన్నాము. మనము కాలము అనే ఒక చట్రంలో ఉన్నాం. కాలము అనేది ఒక చట్రం, ఒక పరిమితి, ఒక హద్దు. ఆ హద్దుల మధ్య జీవించే వాళ్ళం మనం. కానీ ఆయనకు కాలంతో పని లేదు.